had a good rest yesterday night. మీరందరూ నిన్నటి రాత్రి మంచి విశ్రాంతిని తీసుకున్నారని నేను నమ్ముతున్నాను. We are thankful to God for He has given us one more day to fellowship and to be with each other. మనం ఒకరితో ఒకరు సహవాసం చేయడానికి, ఈ విధంగా కలిసి ఉండడానికి దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి వందనాలు. And also to hear what God wants to speak to our hearts. కాబట్టి దేవుడు మన హృదయాలతో ఏం మాట్లాడబోతున్నాడో మనం చూద్దాం. We read the new covenant in the book of Hebrews. హెబ్రీ గ్రంథంలో మనం చూస్తాము క్రొత్త నిబంధన గురించి. And chapter 8. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చూసినట్లయితే and verses 10 to 12. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. And the first covenant or the old covenant is abolished. మనం ఇక్కడ చూసినట్లయితే పాత నిబంధన అనేది కొట్టివేయబడింది. So 10th verse says, 10వ వచనం, I will write my laws in your heart and I will put it in your mind. వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. And 11th verse, people will know that I am God. 11వ వచనంలో చూస్తే వారిలో ఎవడను ప్రభువును తెలుసుకొనుడని. Yeah. No need for anybody to teach means no need for any mediator. Anybody can know God directly. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఒక మధ్యవర్తి అవసరం లేదు, ఎవరైనా కానీ దేవుణ్ణి నేరుగా తెలుసుకోవచ్చు. Then third part, he says all our sins he forgives and he will not remember the sins iniquities. ఆయన మన పాపములన్నిటినీ క్షమించి ఇక ఎన్నటను జ్ఞాపకము చేసుకోనని చెప్పాడు. And this is already prophesied by Old Testament prophets. పాత నిబంధనలోని ప్రవక్తలు దీన్ని ప్రవచించారు. That one part is, yesterday also we read that verse, Ezekiel chapter 36. నిన్న ఎజ్కేల్ 36లో కూడా మనం దీని గురించి చూసాం. And verse 26. 26వ వచనం, I will give you a new heart. నూతన హృదయం మీకు ఇచ్చేదను. I will put my new spirit. నూతన స్వభావం మీకు కలుగజేసేదను. I will remove the stony heart. రాతి గుండె మీలో నుండి తీసివేసి and I will give you a heart of flesh. మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. And I will put my spirit in you. నా ఆత్మను మీలో ఉంచుదును. And that spirit will help us to walk in the commandments of God. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని యొక్క న్యాయ విధులను బట్టి నడుచుకోవడానికి సహాయం చేస్తుంది. So this is a prophecy about the new covenant. క్రొత్త నిబంధన ప్రవచనం ఇది. How do we say that it is a prophecy for the new covenant, new testament people? కాబట్టి క్రొత్త నిబంధనకు సంబంధించిన ప్రవచనం అని ఎలా తెలుస్తుంది మనకి? Because God could not put the spirit in any of the people in the old covenant. ఎందుకంటే పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడు ఏ ఒక్క మానవుని హృదయంలో తన ఆత్మను ఉంచలేడు. Because their hearts were not new. ఎందుకంటే వాళ్ళ హృదయములు నూతనముగా మారలేదు. It was stained by sin. పాపము చేత, పాప మాలిన్యం చేత అవి నిండి ఉన్నాయి. And Jesus Christ has not shed his blood at that time. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయంలో రక్తాన్ని చిందించలేదు కాబట్టి only animal bloods were sacrificed, were shed. జంతువుల రక్తం మాత్రమే చిందించబడింది. That is not able to cleanse the heart. హృదయాన్ని కడిగివేయలేకపోయింది. Externally they were able to lead a good life. బాహ్యంగా చూసినట్లయితే వాళ్ళు మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. Because they have to, otherwise they'll have to sacrifice an animal. లేనట్లయితే ఒక జంతువుని వాళ్ళు బలివ్వాలి. It is a costly experience. ఎందుకంటే దానికి ఎంత వెల చెల్లించాలి. It is not very cheap. అదే తేలికైంది కాదు. Think every time you commit a sin you have to give one lamb or goat to the temple. చూడండి, ప్రతిరోజు నువ్వు పాపం చేసినట్లయితే ప్రతిరోజు ఒక గొర్రెని ఇవ్వాలంటే దేవాలయంలోకి. Yeah. So it was a difficult thing. అదెంత కష్టం. So animal blood could not cleanse their heart inside. ఎందుకంటే ఒక జంతువు యొక్క రక్తము అంతరంగాన్ని కడగదు. So the spirit could not rest inside. ఆత్మ లోపల నివసించలేడు. One man was having a dove. ఒక వ్యక్తి ఒక పావురాన్ని కలిగి ఉన్నాడు. He has a beautiful cage. ఒక అందమైన పంజరం ఉంది. And he hanged on the roof. దాన్ని తగిలించాడు పైన. Sometimes he will open it. కొన్నిసార్లు తెరుస్తాడు. The dove goes out and eats and comes. కాబట్టి ఆ పావురం ఏదో బయటికి వెళ్ళి తిని వస్తుంది. One day it was coming and it was flapping its wings. ఒకనొక రోజు అది వచ్చేటప్పుడు రెక్కలు కొట్టుకుంటూ వచ్చింది. It was not going into the cage. అదేమో పంజరంలోకి వెళ్ళట్లా. And this man didn't understand. ఈ వ్యక్తికి అర్థం కాలేదు. Yeah, cage is open.
ఏంటి అదేం తెరిచింది, Why it is not going down? ఎందుకు లోపలికి వెళ్ళట్లేదు, It keeps on flying and flapping and making noise. అక్కడే రెక్కలు కొట్టుకుంటూ తిరుగుతుంది. Then he took the cage and saw inside. ఆ లోపల చూశాడు, Inside there's a small snake surrounding the cage, ఆ పంజరం లోపల పాము ఉంది, the brim of the cage. ఆ పైన పాము ఉంది. And that's why the dove cannot go in. అందుకే పౌరం లోపలికి వెళ్ళట్లేదు. See, any cage where there is snake, ఎక్కడైతే ఏ పంజరంలో అయితే పాము ఉందో the dove will not go in. ఆ పౌరం వెళ్ళలేదు. Yeah. In the New Testament, we read the Spirit of God came upon Jesus as a dove. కృత నిబంధనలో మనం చూస్తాము యేసు ప్రభు వారి మీద పరిశుద్ధాత్ముడు పౌరం వలె దిగి వచ్చాడు. When he took baptism and he was coming out. ఆయన బ్యాప్టిజం తీసుకున్నప్పుడు, And when there is snake, కానీ లోపల పాము ఉన్నప్పుడు, when the old man is still alive, ఆ ప్రాచీన పురుషుడు లోపల ఉన్నప్పుడు, when your heart is not cleansed by the blood of Christ, నీ హృదయం అనేది యేసు రక్తం చేత కడకుండా it is ఉన్నట్లయితే not clean. అది పరిశుభ్రంగా లేదు. How can the Spirit of God dwell inside? దేవుని యొక్క ఆత్మ లోపల ఎలా నివసిస్తాడు? So in the Old Testament, the Holy Spirit could not come and rest inside. పాత నిబంధనలో అయితే పరిశుద్ధాత్ముడు వచ్చి లోపల నివసించలేడు. It was upon them, ఆయన మీద ఉన్నాడు. like I wear a shirt or a coat. ఇప్పుడు మన షర్ట్ వేసుకున్నట్టు, కోట్ వేసుకున్నట్టు The Holy Spirit will come upon them and he will carry out a work and he will go. పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చి ఆ శక్తినిచ్చి వాళ్ళు చేయాల్సిన పని చేసి వెళ్ళిపోయేవారు. Because Jesus Christ did not die yet at that time. ఎందుకంటే ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా మరణించలేదు. Only when Jesus Christ died, shed his blood and died on the cross, యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మరణించినప్పుడు, రక్తం Jesus చిందించినప్పుడు says, I will go to the Father. యేసు ప్రభు చెప్పారు, నేను తండ్రి వద్దకు వెళ్ళదును. I will go with this blood to my Father as a chief priest ఈ రక్తాన్ని నేను తీసుకుని ఒక ప్రధాన యాజకుని వలె and say that I have cleansed the people. నేను మనుషులను కడిగి వేశాను. Those days the disciples who had faith on Jesus. ఆ రోజుల్లో అయితే ఎవరైతే శిష్యులు యేసు ప్రభు మీద విశ్వాసం కలిగి ఉన్నారో, And Father said, okay, now I can send the Holy Spirit to them. అప్పుడు తండ్రి అన్నాడు, నేను వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాను. Now we are living in the age of the Holy Spirit. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నాం. Yeah, Holy Spirit is sent into our hearts. ఆ పరిశుద్ధాత్ముడు మన హృదయంలో నివసించడానికి పంపబడ్డాడు. That was possible only because Jesus Christ as a chief priest has taken the blood and he has gone to the Father. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రధాన యాజకుని వలె తండ్రి వద్దకు ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళాడు కాబట్టి. That's why in John we read. అందుకే యోహానులో మనం చదువుతాం, Yeah, if I go, I will send the Holy Spirit. నేను తండ్రి వద్దకు వెళ్ళిన ఎడల మీకోసం నేను పరిశుద్ధాత్మను పంపుదును. Yeah, John 14:16 యోహాను 14:16, and also John 16:7. యోహాను 16:7. Yeah, I will tell you the truth. నేను మీతో సత్యం If చెప్తున్నాను, I go, it will be beneficial to you. నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. If I don't go, the comforter cannot come. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. But if I go, I can send him. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. Yeah. So, it's Jesus, after shedding his blood, he appeared to the Father as a chief priest. యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించిన తర్వాత ప్రధాన యాజకునిగా తండ్రి వద్దకు వెళ్ళాడు. Yeah. We read that in Hebrews chapter 10. హెబ్రీ 10లో మనం చూస్తాం. He went to the presence of the Father, 19th verse. తండ్రి యొక్క సన్నిధికి ఆయన వెళ్ళాడు. 10:19. He went to the Father and pleaded for us. తండ్రి వద్దకు వెళ్ళి మన గురించి చెప్తూ ఉన్నారు. He went there as a chief priest for us. ప్రధాన యాజకునిగా మన కోసం వెళ్ళాడు. Yeah, he went with his blood. తన రక్తాన్ని తీసుకొని వెళ్ళాడు. Lord, I have shed the blood for these people so that you can forgive their sins. ఓ ప్రభువా, వీళ్ళ కోసం నా రక్తాన్ని నేను చిందించాను, వీళ్ళ పాపాలను క్షమించండి. Yeah, in the Old Testament their sins were covered. పాత నిబంధనలో అయితే వాళ్ళ పాపాలు కప్పివేయబడ్డాయి, They were not removed. అవి తీసివేయబడలేదు. But Matthew chapter 1 and verse 21 we read, మత్తయి 1:21 ప్రకారం, you shall call their names, his name as Jesus, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు, because he shall remove their sins and save them from their తన sins. ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక. So it's only the blood of Christ can remove the sin from our heart. కేవలం యేసు యొక్క రక్తం మాత్రమే మన హృదయంలోంచి తీసివేస్తుంది. And he said, I will send the Holy Spirit. నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను. So Ezekiel 36 and verse 26 and 27 is a prophecy for us. హెచ్కేలు 36, 26, 27 వచనాల్లో ఆయన చెప్పింది మన కోసం అయిన ప్రవచనం. It is not for the Old Testament people. పాత నిబంధనలోని ప్రజలకు కాదు. Because 27th verse says, I will put my spirit into their heart. 27వ వచనం ఉందంటే వారిలో నా ఆత్మ నేను ఉంచుతాను. And that Holy Spirit is giving us
the ability to walk in his ways. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే దేవుని మార్గంలో మనం నడిచేటట్లు సామర్థ్యాన్ని దయచేస్తాడు. And to have that Holy Spirit, 25th verse, I will give you a new heart. ఆ 25వ వచనం మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలంటే నేను మీకు నూతన హృదయాన్ని కలుగజేస్తాను. So some people keep on washing the vessel కొంతమంది ఆ పాత్రలు కడుగుతూ and keep ఉంటారు, it on the cupboard. కబ్బోర్డ్లో పెడతారు. Next time they take and again wash it మరలా తీసుకుంటారు, మరలా కడుగుతారు, and keep it in the shelf. మరలా షెల్ఫ్లో పెడతారు. Why? ఎందుకు? That is clean to receive something. ఎందుకంటే ఏదైనా అందులో వేయటానికి అది శుభ్రపరచడం. Milk wala has come. పాల వ్యక్తి Take వచ్చాడు, this vessel మనం పాత్ర and తీసుకెళ్తాం, receive the milk. ఆ పాలు తీసుకుంటాం. So we have vessels so that vessel can be filled. ఒక పాత్ర ఎందుకు ఉంటుందంటే ఆ పాత్రలో ఏదో దాంతో నింపాలి అని. But in our days we have so many vessels in our home. మనకైతే ఇప్పుడు ఎన్నో పాత్రలు ఉంటాయి, Most of the vessels are empty for years together. అనేక సంవత్సరాలు ఆ పాత్రను అసలు వాడం. That is the condition of many Christians. ఇప్పుడు అనేక మంది క్రైస్తవుల పరిస్థితి. Yeah. Many hearts are cleansed by the blood of Christ. క్రీస్తు యొక్క రక్తం ద్వారా అనేక హృదయాలు కడగబడ్డాయి. And when they are convicted, again they clean. ఒకసారి ఒప్పించబడ్డప్పుడు మరలా The vessel is cleaned and cleaned and cleaned and cleaned. ఆ పాత్రను కడుగుతూ ఉంటాం. Why we clean the vessel? ఎందుకు కడుగుతాం? To receive the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని To తీసుకోవటానికి, receive the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొందటానికి. God says, I will put my spirit into their heart. నా ఆత్మను మీ హృదయాల్లో నేను ఉంచెదను. Yeah, that is the purpose of the cleaning of the vessel. పాత్రను కడగటంలో ఉన్న ఉద్దేశం. We don't clean the vessel to tell others that my vessel is very clean. నా పాత్ర చూడండి ఎంత శుభ్రంగా ఉందని చెప్పడానికి కాదు, There is a purpose. దానికి ఒక ఉద్దేశం ఉంది. We clean the vessel and then we put something into the vessel. ఆ పాత్రను మనం శుభ్రం చేసి అందులో ఏదైనా There is no వేస్తాం. use in the empty vessel. ఊరకు పాత్ర ఉంటే ఉపయోగం లేదు. Can you eat the vessel? ఆ పాత్రను తింటామా మనం? No, we cannot eat. పాత్రను తినలేము. But the vessel is having some eatables. కానీ ఆ పాత్రలో ఏమైనా తినేవి ఉంటే Then you can eat the eatables. మనం అది తింటాం. The same way, a clean vessel. అదే విధంగా శుభ్రపరచబడిన పాత్ర When people come to you, నీ దగ్గరికి వచ్చినప్పుడు they appreciate, oh, very clean vessel, ఎంత శుభ్రంగా ఉంది ఇది, very polished vessel. ఎంత బాగుంది. But is there helping them to get filled in their stomach? కానీ ఆ విధంగా అనటం వల్ల వాళ్ళ ఆకలి తీరుతుందా? No. లేదు. They come, they appreciate and they go. వాళ్ళు వస్తారు, బాగుంది అంటారు, వెళ్తారు. See, somebody comes to the church. సంఘానికి ఏమైనా వచ్చినప్పుడు, Oh, very good church, ఆ సంఘం బాగుంది, very clean vessel. బాగా శుభ్రపరచబడిన And then పాత్ర, they go. వాళ్ళు వెళ్తారు. They come as empty people, they go out as empty people. వాళ్ళు ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్తారు. Why? ఎందుకు? Because here so many vessels are cleaned vessels, kept empty. ఎందుకంటే ఇక్కడ శుభ్రపరచబడిన పాత్రలు ఉన్నాయి కానీ అందులో ఏమి లేదు. So nothing is there to give to them. కాబట్టి ఇవ్వటానికి ఏమి లేదు. There's a saying in Tamil. తమిళ్లో ఒక మాట ఉంది, Only when it is there in the vessel, it will come in the spoon. சட்டியில் இருந்தால் அகப்பையில் வரும். That means when sambar is in the vessel only, when you take it in the spoon, something will come in the spoon. లోపల ఏమైనా ఉంటేనే మనం స్పూన్ తో తీసినప్పుడు వచ్చింది. If there is nothing in the vessel, లోపల ఏమీ లేకపోతే, however much attractive the spoon is, ఆ స్పూన్ ఎంత బాగున్నా you take, nothing is coming. నువ్వు ఎంత తీసినా ఏమీ రాదు. What's the use? ఏంటి ఉపయోగం? So when people come here, మన ప్రజలు ఎక్కడికి are వచ్చినప్పుడు we giving some sambar? మనం ఏమైనా సాంబార్ Are పోస్తున్నామా, giving some rice? లేకపోతే రైస్ ఇస్తున్నామా? Or simply showing our vessels? See, beautiful vessels, చూడండి మా పాత్రలు ఎంత బాగున్నాయి, beautiful spoons, స్పూన్స్ ఎంత and బాగున్నాయి, you take, nothing is coming. నువ్వు తీస్తున్నావు ఏమి రావట్లేదు. Yeah, but they see that you are doing something. కానీ ఏదో చేస్తున్నట్టయితే But కనపడుతుంది. people are not blessed. కానీ ఎవరు ఆశ్రదించబడ్డారు? How is our church? మన సంఘంలో, How is our family? మన కుటుంబం When people come, మన దగ్గరికి are వచ్చినప్పుడు they able to receive something? ఏమైనా పొందటానికి వాళ్ళు Are సిద్ధంగా they able ఉన్నారా? to receive the blessings of God? దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నారా? You know, one of the blessings, God started a new thing through Abraham. అబ్రహాము ద్వారా ఒక నూతన విషయాన్ని We read ప్రారంభించాడు. that in the book of Genesis. ఆది కాండంలో మనం చదువుతాం. Genesis chapter 12. ఆది కాండం 12వ అధ్యాయం. That is a covenant God made with Abraham. అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు. It is a new beginning. అది క్రొత్త ప్రారంభం. Yeah. Abraham is the father of faith, నీవు విశ్వాసులకు తండ్రిగా పిలువబడతావు. the father of the nation Israel. ఇశ్రాయేలు అనే దేశానికి తండ్రిగా The ఉంటావు. Israel nation came through Abraham. ఇశ్రాయేలు అనే దేశం అబ్రహాము ద్వారా కలిగింది. Abraham's son Isaac, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, and Isaac's son Jacob, ఇస్సాకు కుమారుడు యాకోబు. and Jacob had 12 sons, యాకోబుకు 12 మంది పిల్లలు ఉన్నారు. and they became the 12 tribes of Israel. వాళ్ళు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు అయ్యారు. So God said, behold, I am doing a new thing. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. What is the new thing? ఏంటి ఆ కొత్తది? God is raising up a new generation. దేవుడు ఒక కొత్త వంశాన్ని లేపుతున్నాడు, Yeah. తరాన్ని. That God chose Abraham. దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు. We read in Genesis chapter 12. ఆది కాండం 12లో మనం చూస్తే God is telling Abraham,
అబ్రహాంతో చెప్తున్నాడు, You leave your nation and you leave your people. నీ దేశాన్ని నీ ప్రజలను You విడిచిపెట్టు, leave your father's house నీ తండ్రి యొక్క ఇంటిని విడిచిపెట్టు. and show to the land I show you. కాబట్టి నేను ఏ దేశాన్ని నీకు చూపిస్తున్నాను అక్కడికి I వెళ్ళాలి. will make you a big nation. నేను ఒక గొప్ప దేశంగా చేస్తాను, I will bless you. నేను ఆశీర్వదిస్తాను, I will make you proud. నేను అతిశయించేటట్టు చేస్తాను, I will bless you. నేను ఆశీర్వదిస్తాను. Why? ఎందుకు? So that you can bless others. ఆ విధంగా నువ్వు ఇతరులను ఆశీర్వదించడానికి. Yeah. Third verse. 3వ వచనం, All the nations in the earth will be blessed through you. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. So God's promise is, second verse, I will bless you and you shall be a blessing. కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించేదను, నువ్వు ఆశీర్వాదముగా నుందుదు. Many people want the first part, చాలా మంది మొదటి భాగాన్ని చూస్తారు, not the second part. రెండవది కాదు. What's the second part? రెండవది ఏంటి? I will bless others through you. కాబట్టి వేరే వాళ్ళని నీ ద్వారా ఆశీర్వదిస్తాను. God wants us to be channels of blessing. కాబట్టి మనం ఇతరులకు ఆశీర్వదకరంగా ఉండే మార్గాల్లాగా ఉండాలి. Abraham didn't say, Lord, you bless me, but don't bless others through me. అబ్రహాం ఇలా అనలేదు, ప్రభా నన్ను ఆశీర్వదించగా నా ద్వారా ఎవరిని ఆశీర్వదించొద్దు అనలేదు. Then he would have been a selfish person. అప్పుడు ఆ విధంగా ఉంటే నువ్వు స్వార్థపూరితమైన వ్యక్తిగా ఉంటావు. Yeah, there's a sea called a Dead Sea. ఒక మృత సముద్రం అనే ఒక సముద్రం, Only sea in the world. ఈ ప్రపంచంలో అదే మృత సముద్రం. And what is the speciality? ఏంటి దాని ప్రత్యేకత? It is below the sea level. ఎందుకంటే అది సముద్రపు మట్టానికి లోతు తక్కువగా ఉంటుంది. It is below the sea level. సముద్రపు మట్టానికి తక్కువగా And ఉంటుంది. you can boldly go and jump into the sea. వెళ్ళి అక్కడ దూకొచ్చు కూడా. You will never go into that sea. ఎందుకంటే లోపలికి వెళ్ళవు, ఇంకా You will float. నువ్వు పైకి No తేలుతావు. need to learn swimming. నీకు ఈత కూడా రావాల్సిన అవసరం I లేదు. have seen some of the photos and videos. నేను కొన్ని ఫోటోలు వీడియోలు చూశాను. People jump into the Dead Sea ఆ మృత సముద్రంలోకి దూకుతారు, and they read magazines వాళ్ళు చదువుకుంటారు కూర్చొని. and they float. వాళ్ళు అలానే తేలుతూ Spend కూర్చొని lot of చదువుతారు. time చాలా సమయం in the గడుపుతుంటారు Dead Sea. ఆ మృత సముద్రంలో. No living beings are there in the Dead Sea. ఎందుకంటే ఆ మృత సముద్రంలో బతికే ప్రాణరాశులు ఏమి లేవు. Only sea there where there is not even a single fish. కాబట్టి ఒక్క చేప కూడా ఉండదు అందులో. No crab, నువ్వు అక్కడ ఏమీ ఉండదు, పీత ఉండదు, no prawn, ప్రాన్స్ ఉండవు, nothing. ఏముండవు. That's why it is called as a Dead Sea. అందుకే మృత సముద్రం. A sea which has got a meaningful name. కాబట్టి దానికి ఆ సముద్రానికి దానికి కరెక్ట్ పేరు పెట్టారు. Yeah, Dead Sea, because nothing is there alive. ఎందుకంటే మృత సముద్రం, అందులో బతుకున్నది ఏది లేదు. Why it is people are floating? ఎందుకు వాళ్ళు తేలుతున్నారు పైకి? The salt concentration is so heavy ఎందుకంటే ఆ ఉప్పు సాంద్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. and density of the water is very heavy. కాబట్టి ఆ నీటి సాంద్రత కూడా చాలా ఎక్కువ ఉంటుంది. So when you jump into the water, you float. ఆ నీళ్ళలోకి నువ్వు దూకినప్పుడు తేలుతావు. The buoyant force is supporting. కాబట్టి ఆ బలాలు ఫోర్సులు వస్తూ ఉంటాయి. And how come so much salt came? కాబట్టి అంతా ఉప్పు ఎందుకు వచ్చింది? People say that is a place where fire from heaven came during the time of Sodom and Gomorrah destruction. ఎందుకంటే సొదొమ గొమొర్రా అప్పుడు అక్కడే అగ్ని దిగి వచ్చింది అంటారు. Yeah, Sodom and Gomorrah people were so selfish, సొదొమ గొమొర్రా వాళ్ళు ఎంతో స్వార్థపరులు, so sinful people. వాళ్ళు ఎంతో పాపాత్ములు. Yeah, we read about the sins of Sodom and Gomorrah. సొదొమ గొమొర్రా యొక్క పాపాలు మనం చూసినట్లయితే I think in the book of Ezekiel. హెజ్కేల్లో ఉంటుంది అది. What is the sin of these people? ఏంటి వాళ్ళ పాపం ఏంటి? It is written. ఇక్కడ రాయబడి ఉంది. Yeah, the sin of Sodom and Gomorrah is, సొదొమ గొమొర్రా యొక్క పాపం ఏంటంటే, yeah, they were all eating lot of food. వాళ్ళు ఎంతో ఆహారం తింటూ ఉన్నారు. Yeah, they were eating lot of food. There was good food there. వాళ్ళు ఎంతో మంచి ఆహారం ఉంది అక్కడ. And they were idle. వాళ్ళు ఏమి పని చేయకుండా ఉన్నారు. They never worked hard. వాళ్ళు ఎప్పుడు కష్టపడి పని చేయలేదు. They were idle. వాళ్ళు చాలా Yeah, I'll show that verse సోమరులుగా afterwards. ఉన్నారు. Yeah. So they were idle and that's led to the lot of sexual sin. కాబట్టి ఎంతో లైంగిక సంబంధమైన పాపం కూడా ఉంది. So much of food. ఎంతో తినడానికి ఎంతో ఆహారం. Yeah, that is the sin of Sodom. అది సొదొమ యొక్క పాపము. Why? ఎందుకు? Everything was plenty. ఎందుకంటే వాళ్ళకి ఎంతో And విస్తారంగా ఉంది. they never sought God. దేవుణ్ణి వాళ్ళు వెతకలేదు. They never sought God. 49 Yeah. Ezekiel chapter 49. హెజ్కేలు 16:49 Yeah, sorry. Ezekiel chapter హెజ్కేలు 16:49 yeah. 16 and 49. హెజ్కేలు 16:49 Yeah. You see the sins of the people of Sodom. సొదొమ చేసిన పాపాన్ని మనం చూస్తాం. You can read it in. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలు కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితి అన్నదయే. Yeah. అది దీనులకు దరిద్రులకు సహాయం చేయకుండెను. Yeah. That is a sin of
the people of Sodom. అది సొదొమ యొక్క పాపం. అది They were very proud. వాళ్ళు ఎంతో గర్విష్ఠులుగా ఉన్నారు. Lot of food was there, ఎంతో ఆహారం ఉంది. and they were not very serious. వాళ్ళు ఎంతో తీవ్రంగా లేరు. Yeah, why? ఎందుకు? Because everything is in plenty. ఎందుకంటే సమస్తము కూడా ఎంతో ఉంది. Yeah, I'll read that in English. ఇంగ్లీష్లో చూద్దాం. This was the wickedness of your sister Sodom. నీ చెల్లెల యొక్క దుర్మార్గం ఇది. Pride, గర్వం, fullness of bread, ఎంతో ఆహార సమృద్ధి, abundance of idleness, నిర్విచారమైన సుఖస్థితి. and she did not strengthen the hands of the poor and needy. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. Yeah, they were very haughty. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులు, if you are not having a concern for the needy people and the poor people, కాబట్టి దీనులకు దరిద్రులకు అవసరంలో ఉన్న వాళ్ళ పట్ల నువ్వు జాగ్రత్తగా లేనట్లయితే, then you are wasting your life. కాబట్టి వాళ్ళని పట్టించుకోవట్లేదు, నీ You will జీవితాన్ని be వ్యర్థం చేసుకుంటున్నావు. spending time in idleness. కాబట్టి సోమరిగా ఉంటున్నావు నువ్వు. Nothing is there to do కాబట్టి చేయటానికి ఏం లేదు నీకు. because plenty of food is there. ఎంతో ఆహారం, And because plenty of food means lot of money. అంటే ఎంతో డబ్బులు ఉన్నాయి నీ దగ్గర. And when somebody has lot of money, easy to have pride. కాబట్టి అంత డబ్బులు ఉన్న వాళ్ళు చాలా గర్విష్ఠులుగా ఉంటారు. Oh, I am an important person. నేను ఎంతో ప్రముఖమైన వ్యక్తిని, I have everything. నాకు మొత్తం సమస్తం ఉన్నాయి, Yeah, I am blessed by God. నేను దేవుని చేత ఆశీర్వదించబడ్డాను. So they were selfish people. కాబట్టి వాళ్ళంతా స్వార్థపరులు. All the time eating. ఎప్పుడు తింటూ Not caring for the poor people. అంటే వాళ్ళు పేదవాళ్ళని పట్టించుకోవట్లేదు, Not caring for the needy people. అవసరం ఉన్న వాళ్ళని పట్టించుకోవట్లేదు, Selfish people. ఎంతో స్వార్థపరులు. And now ఇప్పుడు that place was destroyed. ఇప్పుడు ఆ ప్రదేశం పాడు చేయబడింది. Yeah, it was sulfur came from sulfur and brimstone came from heaven and they were destroyed. ఆకాశం నుండి అగ్ని గంధకములు వచ్చి కాల్చివేశాయి. And a big pit was formed. కాబట్టి అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడింది. And when the rain came, all the salts were dissolved and came into this కాబట్టి place. ఆ వర్షం పడ్డప్పుడు ఆ ఉప్పు అంతా కూడా కరిగిపోయి అది ఉప్పు సముద్రంలా That's మారింది. why Dead Sea has got salty water. కాబట్టి ఉప్పు సముద్రంలో, అది మృత సముద్రంలో మనం చూసినట్లయితే అంత ఉప్పుగా ఉంటాయి, Excess salt. ఎంతో ఎక్కువ ఉప్పు ఉంటుంది. So now Dead Sea means it is symbolizing the selfish life. మృత సముద్రము అంటే పూరితమైన జీవితం. Yeah, all the water comes into that. కాబట్టి నీళ్ళన్నీ వచ్చి అక్కడ చేరతాయి. Because it is at a low level, ఎందుకంటే అది చాలా తక్కువగా ఉంది కాబట్టి anywhere water falls, ఎక్కడ నీళ్లు ఉన్నా that will come to this Dead Sea. అక్కడికి వచ్చి చేరతాయి. And is it possible for anything to go out of Dead Sea? కానీ మృత సముద్రం నుంచి బయటికి వెళ్ళేది ఏమైనా ఉందా? It will not go. వెళ్ళదు. Because it is at a low level. ఎందుకంటే అది చాలా లోతులో ఉంది. Water cannot climb and go. నీళ్లు పైకి ఎక్కలేవు. A selfish person's picture. ఒక స్వార్థపరుడైన వ్యక్తికి సాదృశ్యం అది. If a person is very selfish, ఒక వ్యక్తి ఎప్పుడో స్వార్థపూరితంగా ఉన్నప్పుడు he is below the standard of man. కాబట్టి దానికి ఎంత లోతుగా ఉంటాడు. Like the Dead Sea is below the sea level. ఆ మృత సముద్రం సముద్రపు మట్టానికి ఎంతో లోతుగా ఉంటుంది, It is at a low level. ఎంతో కింద ఉంటుంది అది. People will not like a selfish person. కాబట్టి ఒక స్వార్థపూరితమైన వ్యక్తిని ఎవరు ఇష్టపడరు. And nothing will come out of him to others. కాబట్టి అతని నుంచి బయట ఎవరికి ఏమీ రాదు. Because selfishness has brought him very low. ఎందుకంటే ఒక స్వార్థపూరితమైన వ్యక్తి చాలా అట్టడికి And వెళ్ళిపోతాడు. very difficult for anything to go out of it. ఎందుకంటే దాని నుంచి బయటికి రావటం కష్టం. That's why in Ezekiel 16:49 we read, he doesn't care for the needy and the poor. ఎందుకంటే హెచ్కేల్ 16:49లో మనం చూసినట్లయితే వాళ్ళు దీనులకు దరిద్రులకు సహాయం చేయకుండా ఉన్నారు. And these selfish people, what do they do? అప్పుడు ఈ స్వార్థపరులు ఏం చేస్తారంటే, Recently I was speaking to a brother. ఒక సహోదరుడితో He మాట్లాడుతారు. struggled with a lot of depression. ఆయన ఎంతో కృంగుదల్లో ఉన్నాడు. And he found out one truth ఒక సత్యాన్ని తెలుసుకున్నాడు. and a very good testimony. ఎంతో మంచి సాక్ష్యం ఇది. And God himself has delivered from this depression. ఆ దేవుడే ఆ కృంగుదల నుంచి బయటకు తీసుకొచ్చాడు. And what he told is, ఆయన చెప్పింది ఏంటంటే, it is only the selfish people who get depression. కాబట్టి స్వార్థపరులైన వ్యక్తులే డిప్రెషన్లోకి వెళ్తారు. There are some other medical reasons and bodily things also can bring some depression. అంటే కొన్ని ఇప్పుడు ఆరోగ్య సంబంధంగా దాన్ని బట్టి కూడా వెళ్తారు, అది వేరే That is విషయం. different. That is different. అది వేరే విషయం. But primarily because you are selfish. ముఖ్యంగా నువ్వు స్వార్థపరుడివి. Because always you are looking inside. ఎందుకంటే ఎప్పుడు నీలో నువ్వు చూసుకుంటున్నావు. Oh, he is not loving me. ఆయన నన్ను ప్రేమించట్లేదు, My husband is not loving me. నా భర్త నన్ను ప్రేమించట్లేదు, Or my wife is not loving me. నా భార్య నన్ను ప్రేమించట్లేదు, My children are not loving me. నా పిల్లలు నన్ను ప్రేమించట్లేదు, My neighbors are not loving me. వేరే వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు. All are going into the Dead Sea. అన్ని మృత సముద్రంలోకి వెళ్తా ఉన్నాయి. They are not loving me. They are not loving me. Loving me. వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు ప్రేమించట్లేదు. You are always looking inside.
లోపలే చూసుకుంటావు. And you start worrying. అప్పుడు నువ్వు బాధపడుతున్నావు. Oh, I am like this. నేను ఇలా ఉన్నాను, All are enjoying. మిగతా వాళ్ళందరూ ఎంత సంతోషం, All are happy. వాళ్ళందరూ సంతోషం, But I am very sad. నేను ఇలానే ఉన్నాను. Only I have this type of problem. అయ్యో నాకే ఉన్నాయి ఈ సమస్యలన్నీ. Yeah, think. You go into depression. కాబట్టి అలా ఆలోచించి కృంగుదలదు. Because you don't care for the poor and needy. ఎందుకంటే నువ్వు అవసరంలో ఉన్న వాళ్ళకి, దీనులకి, దరిద్రులను పట్టించుకోవట్లేదు నువ్వు. There was another brother. ఇంకొక సహోదరుడు He ఉన్నాడు. said he is struggling with a lot of temptation sexually. ఆయన లైంగిక సంబంధంగా చాలా శోధించబడుతున్నాడు, Very difficult for him. ఎంతో కష్టపడుతున్నాడు. I told him this verse. ఈ వచనం చూపించాను. According to this verse, ఈ వచనం ప్రకారం you are not caring for the poor and needy. ఎందుకంటే నువ్వు దీనిలో దరిద్రులను Yeah, పట్టించుకోవట్లేదు. there may be poor brothers in your church. సంఘంలో పేదవాళ్ళు ఉండొచ్చు, Do you have a concern for them? వాళ్ళ గురించి నువ్వు పట్టించుకుంటున్నావా? Physically poor or spiritually poor? వాళ్ళు ఆత్మ సంబంధంగా ఉన్నారు లేకపోతే భౌతికంగా ఉన్నారా? ఆ Do you విధంగా pray for them? వారి గురించి ప్రార్థిస్తున్నావా? Yeah, have you got a concern? వారి గురించి పట్టించుకుంటున్నావా? If there is no concern, ఆ విధంగా ఉన్నట్లయితే then your eyes naturally will look at you only. కాబట్టి నా గురించే నేను పట్టించుకుని నా కళ్ళు నన్నే I don't చూస్తాయి. have this. నాకు ఇది లేదే. Brother, please pray for myself. నా గురించి ప్రార్థన చేయండి, I want a good health. నాకు మంచి ఆరోగ్యం I కావాలి, want a promotion. నాకు ప్రమోషన్ I కావాలి, want this. నాకు ఇది కావాలి, I want my children to get married. నా పిల్లలకి పెళ్ళి అవ్వాలి. Everything is surrounded around self. మొత్తం నేను నేను నేను. Now, who is God? దేవుడు ఎవరక్కడ? His self is God. నేనే దేవుడిని. Yeah. Very dangerous position. కాబట్టి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి అది. It is like a dead sea. అదే మృత సముద్రం. And there cannot be any life for a selfish person. అందులో నుండి ఒక స్వార్థపూరితమైన వ్యక్తిలో నుండి ఎటువంటి జీవం రాదు. And that brings death. అది మరణాన్ని తీసుకొస్తుంది. Depression is a kind of death. కృంగుదల అదొక మరణం. And they go away from the people. కాబట్టి ప్రజల నుంచి దూరంగా వెళ్ళిపోతారు వాళ్ళు. Yeah, there are some people years together live in a single room. కొంతమంది ఉంటారు ఒకే రూమ్ లో కొన్ని సంవత్సరాలు ఉంటారు, They don't come down. వాళ్ళు కిందకి రారు. And food has to be taken to them. ఆహారం అక్కడికి వెళ్ళాలి. Oh, such a big burden for those who take care of the depressed people. కాబట్టి అలా కృంగుదలలో ఉన్న వాళ్ళని మనం చూడాలంటే ఎంత ఇబ్బందో తెలుసా? It is not God's will. అది దేవుని చిత్తం కాదు. It is not God's will for anybody to live in depression. కాబట్టి ఎవరో కృంగుదలలో జీవించడానికి దేవుని చిత్తం కాదు అది. Depression is because of selfishness. ఎందుకంటే మనం స్వార్థపూరితంగా ఉన్నాం కాబట్టి అలా అవుతాం. And pride is because of selfishness. ఎందుకంటే ఆ స్వార్థపూరితంగా ఉంటాం కాబట్టి గర్వం కలుగుతుంది. So why God has given so much food for Sodom? ఎందుకు వాళ్ళకి అంత ఆహారం ఇచ్చాడు? So that they can give to the poor people. పేదవాళ్ళకి ఇవ్వమని. So that they can give to the needy people. అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వమని. But they didn't care for the poor and needy. కానీ వాళ్ళు ఎవరిని పట్టించుకోలేదు. So God blessed Abraham. కాబట్టి అబ్రహాము దేవుడిని ఆశీర్వదించాడు. But Abraham was not a selfish person. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, ఆయన అబ్రహాము స్వార్థపరుడు కాదు. God said, through you I will bless the entire nation. నీ ద్వారా సమస్త దేశాన్ని నేను ఆశీర్వదిస్తాను. Yeah, God has blessed them. దేవుడు వారిని ఆశీర్వదించాడు. Many of us are like pipes. మనందరం పైప్స్ లాంటి వాళ్ళం. Sometimes we lived in a house. ఒక ఇంట్లో ఉన్నప్పుడు And there's a sump. సంప్ ఉంటుంది. The municipal water comes weekly once or twice. మున్సిపల్ వాటర్ వారానికి ఒకసారి వస్తాయి. So we have to store the water for 1 week. ఎందుకంటే ఆ వారం రోజులు వాటిని స్టోర్ చేయాలి. Yeah, for all other washing and bathing. మనము స్నానానికి, కడుక్కోవటానికి అన్ని. Sometimes people say, oh, water is coming. నీళ్ళు వస్తున్నాయి అంటారు. May we open our tank. ట్యాంక్ ఓపెన్ చేస్తాం. Drips 1 or 2 drops. ఏదో చుక్క 2 చుక్కలు వస్తాయి. In our house it is not coming. ఎందుకంటే రావు. We go and complain the municipality. మున్సిపాలిటీకి చెప్తాం They say, రావట్లేదు. no, we opened the tap. We లేదు, opened the valve. మేమైతే నీళ్ళు వదిలేమంటారు. Then we understood. మరి అప్పుడు ఏం The చేయాలి? next house, ఇంకో ఇంటికి వెళ్తాం. they have a motor. వాళ్ళకి మోటార్ ఉంటుంది. They will suck all the water. ఆ నీళ్ళంతా తీసుకుంటారు. The water doesn't come here. మనకే నీళ్ళు రావు. Yeah, they were doing that. వాళ్ళు ఏం చేయాలి? Even now many people do that. చాలా మంది చేస్తారు. So when you put a pump and draw all the water, ఆ పంపు తీసుకొని మొత్తం నీళ్ళు తీసుకుంటారు. the water which is supposed to go to the other people, it will not go. వేరే వాళ్ళకి వెళ్ళాల్సిన నీళ్ళు వెళ్ళవు. Yeah. Spiritually also many of us want to have this motor and pump. కాబట్టి ఆత్మ సంబంధంగా కూడా ఈ పంపు మనం పెట్టుకుంటాం. We want all the blessings of God to come to our house. ఆ దేవుని ఆశీర్వాదాలు మన ఇంటికే రావాలి. But God's plan is, God's purpose is కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే that this channel should go to all others. కానీ ఆ పైపు గుండా అందరికి వెళ్ళాలి. Of course, when it flows through the main channel, you get something for you also. అలా వెళ్ళేటప్పుడు నీకు కూడా కొంచెం వస్తాయి. That is sufficient for you. నీకు చాలు అది. Why do you want to store barrels and barrels of water? ఎందుకు నీకు అన్ని నీళ్ళు ఎందుకు నీకు? Yeah, other people's water is in your home. కాబట్టి వేరే వాళ్ళే కూడా మీ ఇంట్లోనే పెట్టుకుంటున్నాను. That is selfishness. అదే స్వార్థం. That is a dead sea.
అదే మృత సముద్రం. So in the Dead Sea, all the canals come into the Dead Sea. కాబట్టి ఆ మృత సముద్రంలోకి అన్ని కాలువల నుంచి అక్కడికి వస్తాయి. There is one way traffic. అది వన్ వే ట్రాఫిక్ లా. All are coming in. అన్ని లోపలికి వస్తున్నాయి. Nothing is going out. అక్కడ వెళ్ళేది ఏం లేదు. Yeah. All are coming in. లోపలికి వస్తున్నాయి. Nothing is going out. పైకి వెళ్ళట్లేదు. How is our life? మన జీవితం ఎలా ఉంది? How is our spiritual life? ఆత్మ సమాన జీవితం ఎలా ఉంది? The covenant God made with Abraham దేవుడు అబ్రహాముతో చేశాడు నిబంధన. is true for us also. మనకు కూడా అది. I will bless you నేను ఆశీర్వదిస్తాను so that you can be a blessing. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. I'll have to ask a question. ఒక ప్రశ్న అడగాలి. Lord, you have given me a church, ఒక ప్రభు సంఘాన్ని ఇచ్చావు, given me a small fellowship. చిన్న సహవాసాన్ని ఇచ్చావు. There are brothers and sisters. ఇక్కడ సహోదరులు Am ఉన్నారు. I a blessing to them? వారికి నేను ఆశీర్వాదకరంగా ఉన్నానా? Or I want only all the blessings to flow into my life? లేక ఆశీర్వాదాలన్నీ నాకే రావాలని కోరుకుంటున్నాను. Am I a selfish person? నేను ఒక స్వార్థపరుడైన వ్యక్తినా? Am I a self-centered person? నా చుట్టూ నేను కేంద్రీకరమై ఉన్నానా? We have to have God as the center. కాబట్టి దేవుడే మనకు కేంద్రంగా ఉండాలి. Yeah, Lord, I want to be a God-centered person. ఓ ప్రభా, నేను దేవుడిని కేంద్రంగా చేసుకునే వ్యక్తిగా ఉండాలి. Yeah, I don't want everybody to bow before me. అందరూ వచ్చి నా మీద నా దగ్గర ఏమీ తల ఉంచాల్సిన అవసరం I లేదు. want everybody to bow before you, Lord. ప్రభా, నీ ఎదుట అందరూ మోకాళ్ళు ఉనాలి. Yeah, I am not important. ఓ ప్రభా, నేను ప్రముఖుడైన వ్యక్తిని కాదు. I am not the center. నేనేదో ఇక్కడ కేంద్రంగా లేను ప్రభా. I was working in an institution నేను ఒక సంస్థలో పనిచేస్తున్నాను. and there was another man. He was a bachelor. ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి పెళ్లి కాలేదు. He was working in a central government organization సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో పనిచేస్తున్నాడు. and he got retired. ఆయన రిటైర్ అయిపోయాడు. And he was thinking, who will take care of me? నన్ను ఎవరు He's పట్టించుకుంటారు? a single person. ఆయన పెళ్లి కాలేదు. So he came to our organization. మా సంస్థకు వచ్చాడు. It is a Christian organization. అది క్రైస్తవ సంస్థ. It was the chairman was a preacher, evangelist. ఆయన చైర్మన్ కూడా, ఆయన సువార్థికుడు. So he came, got an appointment, and he met him. కాబట్టి ఆయన కలిశారు. And he told him, ఆయనతో చెప్పాడు, brother, సహోదరుడా, I got lot of money as my retirement benefit. నా దగ్గర రిటైర్మెంట్ బెనిఫిట్కి వచ్చిన డబ్బులు ఉన్నాయి. So many lakhs of rupees. కొన్ని లక్షలు ఉన్నాయి. I want to donate it to your organization మీ సంస్థకు నేను ఇస్తాను. on one condition. కొన్ని షరతులు. You should take care of me. నన్ను మీరు చూసుకోవాలి. And he was very happy. ఆయన చాలా సంతోషంగా He ఉన్నాడు. gets a lot of money. ఎంతో డబ్బులు వస్తున్నాయి. He said, okay, God bless you. You come. దేవుడు మేము ఆశ్రయిస్తాడు, రమ్మన్నారు. So he came and gave all money. ఆ డబ్బులన్నీ ఇచ్చేసాడు. So he was given free accommodation, ఉండటానికి వసతిని ఇచ్చేసాడు, free food. ఫుడ్ ఇచ్చేశారు. And what position we should give him? He is not a professor. మన ఆయన ప్రొఫెసర్ కాదు, ఏమి ఇవ్వాలి ఇప్పుడు? So the chairman thought చైర్మన్ and gave him a good designation. ఒక మంచి పదవి ఇచ్చాడు. He told him, you are the owner of this college. ఈ కాలేజీకి నువ్వే ఓనర్ అన్న. All things belong to you. అన్నీ నీయే. The machines, ఆ మెషిన్లు, electronic equipments, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, lab equipments, ల్యాబ్ ఎక్విప్మెంట్, all benches, బెంచ్లు, all belong to you. ఇవన్నీ నీయే. And you are the manager. నువ్వే మేనేజర్. So he was given designation, property manager. ప్రాపర్టీ మేనేజర్ అని ఇచ్చాడు. All stock you can go and verify anytime. కానీ నువ్వు వెళ్ళి ఎప్పుడైనా చూడొచ్చు. He was very happy. చాలా సంతోషంగా. Oh, this entire institution, I am owner. ఓ ఇదంతా నాదే, నేనే ఓనర్ని. Then he will take some stock books. స్టాక్ బుక్స్ తీసుకొని He'll come. వస్తాడు. He will meet the HOD. హెచ్ఓడిని కలిసి, ఎల్లం జ్ఞానాకం. అంతా నాదే. He is from Kerala. ఆయన కేరళ నుంచి వచ్చాడు. So what he will say? ఏం చెప్తాడు? Because inside he has a fear. లోపల భయం ఉంది. Because he is not having education to become equal like professors. ఎందుకంటే ప్రొఫెసర్లు కాగా చదువుకోలేదు ఆయన. So these people are not respecting me. నన్ను గౌరవించట్లేదు వీళ్ళు. And I cannot tell everybody that I have given lot of money. నేనే డబ్బులు ఇచ్చాను అందరికి చెప్పుకోలేదు. So while coming itself he will come like this. ఆయన వచ్చేటప్పుడు ఇలా వస్తాడు. ఎల్లం జ్ఞానాకం. అంతా నాదే. Yeah. I am everything. నేనే సమస్తం నేనే. Sincerely I am telling you, we don't know his name. నేను నిజంగా చెప్తున్నా, ఆయన పేరు మాకు తెలియదు. When we talk with our friends, we say ఎల్లం జ్ఞానాకం has come here. అంతా నాదే వస్తున్నాడు అనుకునేవాళ్ళం. It has become so casual. ఎల్లం జ్ఞానాకం is his name. ఎందుకంటే ఆయన పేరు అది అయిపోయింది చివరికి. What is our name? మన పేరేంటి? Is our name ఎల్లం జ్ఞానాకం? అంతా నాదే. I am everything. నేనే సమస్తం. I am the owner of everything. నేనే అన్నిటికీ ఓనర్ని. All blessings should come to me. ఆ దేవుని ఆశీర్వాదం అంతా నాకే రావాలి. All should respect me. అందరు నన్నే గౌరవించాలి. Yeah. Some people come to church. కొంతమంది సంఘానికి వస్తారు. After few weeks, కొన్ని వారాల తర్వాత they stop coming. వాళ్ళు రారు ఇంకా. What brother? What happened? ఏంటి ఎందుకు రాలేదు అంటే, Yeah, my sister is not happy. మా సహోదరి సంతోషంగా లేదు. What happened to your sister? Nobody is loving me in the church. ఎవ్వరు ప్రేమించట్లేదు నన్ను. Nobody cared for me. నన్ను ఎవరు పట్టించుకోలేదు. Why do you go to church?
సంఘానికి ఎందుకు You వెళ్ళేది want somebody to pour water in you? అంటే నీ మీద నీకు నీళ్లు పోయటానికి Yeah, like a Dead Sea, all have to inquire and love you. అంటే మృత సముద్రం లాగా అందరూ వచ్చి నిన్నే ప్రేమించాలా? That is not our calling. కానీ మన పిలుపు అది కాదు. You search in the New Testament. కొత్త నిబంధనలు చూడండి, There is not even a single verse which says other people should love you. ఎక్కడైనా ఒక్క వచనం కూడా లేదు వేరే వాళ్ళు నిన్ను ప్రేమించాలని ఎక్కడ లేదు, No verses like that. ఎక్కడ లేదు అలా. Then why do you expect that others should love ఎందుకు you? నువ్వు అలా ఆశిస్తున్నావు? We have to answer to this question. కాబట్టి ఈ ప్రశ్నకి నువ్వు జవాబు ఇవ్వు. Am I loving others? నేను వేరే వాళ్ళని ప్రేమిస్తున్నా, Am I having a concern for others? నేను ఇతరులను When గౌరవిస్తున్నాను. you go to the church సంఘానికి వెళ్ళినప్పుడు or any prayer meeting, ప్రార్థనలో you pray to God. ప్రార్థన చేయి, Lord, I am going there ప్రభా నేను అక్కడికి వెళ్తున్నాను, not to receive a blessing, ప్రభా నేను ఆశీర్వాదం పొందటానికి to కాదు, bless others, Lord. ఇతరులకు ఆస్వాదించడానికి. Give me a word, Lord. ప్రభా మాట ఇవ్వండి. During the informal time when I speak, మాట్లాడుకునేటప్పుడు the words which I speak should encourage others. ప్రభా నేను మాట్లాడే మాటలు ఇతరులను ప్రోత్సహించాలి. Yeah, I have a son కుమారుడు ఉన్నాడు, and he grew up in our church. మా సంఘంలోనే పెరిగాడు. Sundays I preach 45 minutes or 1 hour, నేను 45 నిమిషాలు గంట a మాట్లాడతాను, big message. పెద్ద మెసేజ్. And when the time of confessing their hope, ఆ నిరీక్షణ గురించి చెప్పేటప్పుడు what he will share, మనం ఏమి చెప్తాం? I was speaking to that Anna, నేను అన్నతో మాట్లాడుతున్నాను, it encouraged me. ప్రోత్సహించబడి. I wondered, నేనేమో I was speaking 1 hour, నేనేమో గంట సేపు మాట్లాడుతున్నా, were you not encouraged? నువ్వేం Were ప్రోత్సహించబడలేదు, you not blessed? ఆశ్రదించబడలేదా? No, daddy, that Anna spoke for 5 minutes, I was blessed. లేదా అన్న ఇది 5 నిమిషాలు మాట్లాడితేనే I ఆశ్రది. was so sad. నేను ఎంత విచారించాను, 1 hour message did not help me, ఇది గంట సేపు మాట్లాడినా ఏమి but కాదు. 5 minutes speaking to that Anna helped me. ఆ అన్నతో 5 నిమిషాలు మాట్లాడితే ప్రోత్సహించబడ్డాడు. That's a church where God is living. కాబట్టి దేవుడు జీవం గల దేవుని సంఘం అది. God wants to make every one of you a blessing. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ అలా ఉండాలి. Imagine your 5 minutes speech can encourage somebody. నువ్వు మాట్లాడే 5 నిమిషాలు వేరే వాళ్ళని ప్రోత్సహిస్తుంటే, Your 5 minutes sharing can help somebody. 5 నిమిషాలు పంచుకున్నప్పుడు ఇతరులు ఆశ్రయించబడతారు. I'm very happy God has people like that in the church, కాబట్టి సంఘంలో అలాంటి వారు ఉన్నది నేను సంతోషంగా ఉన్నాను. because they share from their life ఎందుకంటే వాళ్ళ జీవితం నుంచి పంచుకుంటారు, and it blesses them. ఆస్వాదిస్తారు. I may not have your experience, నువ్వు వెళ్ళిన అనుభవం నాకుండదు, but somebody else has gone through all the difficulties that you have gone కానీ through. నువ్వు వెళ్ళిన అనుభవాలు కూడా వెళ్ళిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. So such person can help you more than I can help you. కాబట్టి అలాంటి వాళ్ళు నీకు ఎక్కువ సాయం చేస్తారు నేను That's చేసేదాన్ని. why God adds different kinds of people in the church, అందుకే సంఘంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. rich and poor, ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, educated, uneducated, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, every type of people, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. so that everybody can bless others. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించారు. There's a verse in book of Ephesians ఎఫెసీ సంఘంలో మనం చూసినట్లయితే chapter 4. 4వ అధ్యాయం, How the church grows. సంఘము ఎలా ఎదుగుతుందో మనం చూసినట్లయితే Ephesians chapter 4. ఎఫెసీ 4 Verse 16. 16. Every joint supplies, కాబట్టి ప్రతి కీలు వలన కలిగిన బలము చేత and every joint works, అది పని చేయటం వలన and it makes the body to grow. ఆ విధంగా క్షేమాభివృద్ధి కలుగుతుంది. And through love and through edification. కాబట్టి ప్రేమ ద్వారా క్షేమాభివృద్ధి కలుగుతుంది. All those things are there in the 16th verse. 16వ వచనంలో ఉంటాయి. That's how we grow. ఆ విధంగా మనం ఎదుగుతాం. Every joint supplies. ప్రతి కీలు కూడా In పోషించబడుతుంది. our body we have all the joints. మనకు అన్ని కీళ్ళు జాయింట్స్ ఉన్నాయి. Suppose you do like this, krrr, 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 krrr. When you hear sound like that. ఇలాప్పుడు కరకర ఏదో సౌండ్ వచ్చింది అనుకోండి, How will you work? నువ్వు ఎలా పని చేస్తావు? When you walk, మనం నడిచేటప్పుడు when people have some problem in the joints, కాబట్టి జాయింట్స్ లో సమస్య ఉంటే when they walk, they hear a sound, tadak, tadak, కాబట్టి ఆ సౌండ్ వస్తుంది. because there is no lubrication. ఎందుకంటే లోపల ఆ మెత్తని పదార్థం ఉండదు. So the supply of lubrication by the joints is lacking. కాబట్టి ఆ జాయింట్స్ లో వచ్చే లూబ్రికేషన్ అనేది ఉండకపోవటం వల్ల అలాంటి శబ్దం And వస్తుంది. this part is not working అప్పుడు ఇది పని చేయదు. అప్పుడు because this joint is not supplying the lubrication for the bones. ఎందుకంటే ఈ జాయింట్ అనేది లూబ్రికేషన్ పంపించదు, It's not working. పని చేయదు. And if every joint supplies, ఆ విధంగా ప్రతి జాయింట్ లో కూడా పనిచేస్తుంటే body will work perfectly అప్పుడు శరీరం మంచిగా and పనిచేస్తుంది. body will grow. అప్పుడు శరీరం పెరుగుతుంది. See, there are big joints, పెద్ద జాయింట్స్ ఉంటాయి, the shoulder joint, షోల్డర్, and there are small joints చిన్న జాయింట్స్ కూడా ఉంటాయి in between the fingers, ఈ వేళ్లకు మధ్యలో. and everybody has to do its work. కాబట్టి ప్రతి ఒక్కరూ పనిచేయాలి. So you may say, I am not a very important person in the church. అంటే నేను పెద్ద ప్రాముఖ్యత లేనివాడిని అనుకోవద్దు. I am not a big person in the church. నేను సంఘంలో ఏదో పెద్దగా లేను.
just imagine if one joint becomes stiff, ఒక జాయింట్ అనేది వంగపోతే ఎలా ఉంటుంది? what a great difficulty it is. ఎంత కష్టం శరీరానికి. There's one sister, ఒక సహోదరి ఉంది, she had some problem in this joint, ఈ జాయింట్లో ఒక సమస్య ఉంది, and she could not fold that. ఇలా వంచలేదు, She cannot take the material. ఇలా తీసుకోలేదేమి, She cannot hold tightly, ఇలా గట్టిగా పట్టుకోలేదు, and she suffered a lot. ఎంతో కష్టపడింది. Then she went to a big hospital, పెద్ద హాస్పిటల్కి వెళ్ళింది, and they said it has to be operated. ఆపరేషన్ చేయాలన్నారు. The surgery was done, చేశారు. and yeah, her husband was telling, భర్త చెప్తున్నాడు, brother, for others it may look like a small operation, అంటే మనం చూడటానికి చిన్నది లాగా ఉంది కానీ, but only I know how much suffering she had, and because of that how much suffering I had. కాబట్టి అది ఎంత కష్టమో, ఆమె ఎంత కష్టపడిందో దానివల్ల నేను ఎంత కష్టపడ్డానో తెలుసు. Very, very, very difficult. ఎంతో కష్టం ఇది. So don't ignore that it is a small joint. కాబట్టి ఇది చిన్న జాయింట్ అనుకోవద్దు. We have to thank God, Lord, every joint in my body is working. కాబట్టి నా శరీరంలో ప్రతి జాయింట్ పనిచేస్తున్న దేవునికి వందనాలు చేయాలి. We take for granted, మనం అందరం మామూలుగా వచ్చింది అనుకుంటాం, but God has blessed our body that even small joints are supplying the lubrication. కానీ ప్రతి జాయింట్ లో కూడా లూబ్రికేషన్ దేవుడు ఇస్తున్నాడు. That is a church. అదే సంఘం. Church has got big joints చర్చ్ అంటే బిగ్ జాయింట్స్ ఉంటాయి, and small joints, చిన్న చిన్న జాయింట్లు and that's ఉంటాయి. why the body is working. అందుకే శరీరం How పనిచేస్తుంది. is our church? మన సంఘం ఎలా ఉంది Is it like a working body? అంటే ఇది పనిచేసే శరీరం లాగా ఉందా? God wants to be like that. అంటే మనం అలా ఉండాలని దేవుడు So కోరుకుంటున్నాడు. Lord, I may be a joint, ప్రభు నేను ఒక జాయింట్ లాగా but ఉండొచ్చు, I allow to supply. కానీ యువతలకు సహాయం చేయాలి. What is it supplying? ఏంటి అక్కడ? Love. ప్రేమ. I have to love the brothers. నేను సహోదరులను ప్రేమించాలి. I should not expect love from others, ఇతరులు నన్ను ప్రేమించడం కాదు, but I should love others. నేను ప్రేమించాలి. See, if there are 10 people in a church, ఇక్కడ సంఘంలో 10 మంది ఉంటే, and if all the 10 people say somebody is not loving, నన్ను ప్రేమించట్లేదని అంటే అందరూ, all 10 people are sick. అంటే అందరూ కూడా రోగం వస్తుంది. But if everybody starts loving others, కానీ ప్రతి ఒక్కరు కూడా వేరే వాళ్ళని ప్రేమించాలి. see, number 1 is loving 2 to 10. అప్పుడు ఇక్కడ చూసినట్లయితే 2 నుంచి 1వ వేలు 2 నుంచి 10 మందిని The ప్రేమిస్తారు. second person loves first and 3 to 10. రెండో వ్యక్తి 1 మిగతా వాళ్ళని, Third person loves 1, 2 and 4 to 10. మూడో వ్యక్తి మిగిలిన వాళ్ళందరినీ. Like that, everybody is loving. అందరూ ప్రేమిస్తుంటే Will anybody say nobody is loving? ఎవరు నన్ను ప్రేమించట్లేదు అనేది ఉంటుందా? What a blessed life. ఎంత గొప్ప జీవితం ఇది. When you supply something to the joint, కాబట్టి నువ్వు ఏదైనా ఇచ్చినప్పుడు yeah, your duty is over. నీ పని అయిపోయింది. The other person supplies his joint, ఇంకో వ్యక్తి కూడా ఇస్తాడు, his duty is over. తన పని అయిపోయింది. Like that, if everybody supplies, ఆ విధంగా అందరూ కూడా సరఫరా చేస్తారు. the fluid is love, కాబట్టి ఆ ప్రేమ, edification, క్షేమాభివృద్ధి, encouragement. ప్రోత్సాహం. Yeah, I don't think that I am a big person. నేను గొప్పవాడిని అనుకోవటానికి లేదు. See, when Paul is telling about the body of Christ, పౌలు క్రీస్తు యొక్క శరీరం గురించి చెప్తున్నప్పుడు Romans chapter 12, రోమా 12 he is telling one thing. ఒక మాట చెప్తున్నారు. Romans chapter 12, రోమా 12 and you see, he is telling about, 4th verse, he is telling about the body and the many members. ఒక్క శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. 5th verse, he is telling, we are all one body in Christ, మనందరం కూడా క్రీస్తులో ఒకే శరీరం, and every one of us are members in the body. మనందరం కూడా ఆ శరీరంలో అవయవములై ఉన్నాము. So what shall we do? మనం ఏం చేయాలి? 3rd verse, 3వ వచనం, nobody should think beyond himself. తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. He should not think too much of himself. కాబట్టి తను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. Yeah, see this joint, ఈ జాయింట్ ఉంది, he should not think that I am this joint. నేనే ఇక్కడ షోల్డర్ జాయింట్ అనుకోకూడదు. He is a small joint, నేను ఒక చిన్న జాయింట్. and shoulder joint, ఇక్కడ షోల్డర్ he జాయింట్, should not think that I am the big. నేనే పెద్దవాడిని అని భుజం అనుకోకూడదు. There are other bones supporting it. వేరే యొక్క ఎముకలు ఉన్న వేరే ఎముకలు. See, sometimes this joint comes down, కొన్నిసార్లు ఇది కిందకు వస్తుంది, then they have to put it back. మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, పైకి Sometimes it's పెట్టాలి. very paining. ఎంతో కష్టం అది. Sometimes it has to be operated. కొన్నిసార్లు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. So one joint, if doesn't want to stay there, if it wants to come down, ఒక జాయింట్ ఇక్కడ ఉండకుండా ఇక్కడ ఉండాలనుకుంటే whole body will suffer. శరీరం అంతా కూడా శ్రమ పడుతుంది. So we have to be in the place where God has kept us, కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడో అక్కడ ఉండాలి, in the boundary. ఆ సరిహద్దుల్లో. So that's a verse Romans 12:3 says. రోమా 12:3. Yeah, everybody has to think very clearly. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తాను సరిగా ఆలోచించుకోవాలి. Be sober minded. కాబట్టి తను ఎంత ఎంచుకోదగితే అంత ఎంచుకోవాలి. Then only we can fit into this body. అప్పుడు స్వస్థ బుద్ధి గల వారముగా మంచిగా ఉంటాం. So may God help us to be a blessing to others. కాబట్టి ఇతరులకు ఆశీర్వాదంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. Abraham was a man blessed by God. అబ్రహాము దేవుని చేత ఏర్పరచుకున్న వ్యక్తి. And Romans 4 says that, రోమా 4లో కూడా మనం చూస్తాం. see, in Peter
we read a verse, we have to follow the footsteps of Jesus. యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకోవాలని పేతురు 1 చెప్పాడు. Peter chapter 2. మొదటి పేతురు 2లో ఉంటుంది. And here is another verse ఇక్కడ ఇంకొక మాట ఉంది, that we are to walk in the footsteps of the faith of Abraham. కాబట్టి అబ్రహాము యొక్క విశ్వాసమును అనుసరించి నడుచుకోవాలని ఉంది. Romans chapter 4 and verse 12. రోమా 4:12. Yeah. We have to walk in the footsteps. విశ్వాసం యొక్క అడుగు జాడలను నడుచుకున్న వారికి తండ్రి గుట్టకు ఆ విధంగా ఉండాలి. 4:12. Yeah. When there was no circumcision, he walked by faith. కాబట్టి అప్పుడు సున్నతి లేని దినాల్లోనే ఎంతో విశ్వాసంతో నడిచాడు ఆయన. And now we have to follow his faith's footsteps. కాబట్టి ఆయన విశ్వాసం యొక్క అడుగు జాడల్లో నడవాలి. Yeah. We are children of Abraham. మనం అబ్రహాం యొక్క పిల్లలమై ఉన్నాం Spiritually. ఆత్మ సంబంధంగా. That means whatever blessing God has given him, కాబట్టి దేవుడు ఏదైతే ఆశీర్వాదం ఇచ్చాడో that he will be a blessing to others. కాబట్టి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు We are also to walk in that way. మనం కూడా ఆ మార్గంలో నడవాలి. So let us ask God, దేవుడిని అడుగుదాం, Lord, you have blessed me, ప్రభా మీరు నన్ను ఆశీర్వదించారు, but make me a blessing to others. ప్రభా ఇతరులకు నన్ను ఆశీర్వాదకరంగా ఉంచండి. As parents, Lord, we want to be a blessing to our children. ప్రభా తల్లిదండ్రులుగా మా పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. Children can pray. పిల్లలు Lord, కూడా as children, we can be a blessing to our parents. ప్రభా మేము పిల్లలముగా మా తల్లిదండ్రులను ఆశీర్వదించవచ్చు. Husband can be a blessing to his wife. ఆ భార్య భర్తను ఆశీర్వదించవచ్చు, Wife can be a blessing to her husband. భర్త భార్యను ఆశీర్వదించవచ్చు. And as a family, you can be a blessing to many other families. కాబట్టి ఒక కుటుంబంగా ఇతర కుటుంబాలను మనం ఆశీర్వదించవచ్చు. For that, we need to be in touch with God. కాబట్టి దేవునితో మనము టచ్లో ఉండాలి. Pray whenever you meet people. మనం ఎప్పుడు కలిసినా కానీ Lord, I want to bless them. ప్రభువాన్ని ఆశీర్వదించాలి. Spiritually, I want to bless them, Lord. ఆత్మ సంబంధంగా ఆశీర్వదించాలి ప్రభు. And God will make you a blessing. దేవుడు మనల్ని ఆశీర్వదకరంగా మారుస్తాడు. We'll commit ourselves to God in prayer. మనము దేవునికి అప్పచెప్పుకుందాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, thank you, Lord, that you have blessed us ప్రభు మీరు మమ్మల్ని ఆశీర్వదించినందుకు so కృతజ్ఞతలు that we can తెలియజేస్తున్నాం. be a blessing to others, Lord. ఆ విధంగా మేము ఇతరులను కూడా ఆశీర్వదించడానికి Thank you, Lord, for putting the Spirit in our hearts. ఓ ప్రభు మా హృదయాల్లో మీ ఆత్మ నుంచినందుకు వందనాలు. We don't want to be empty vessels, Lord. ఓ ప్రభు మేము ఖాళీ పాత్రలుగా ఉండకున్నట్లు సహాయం You చేయండి. have cleansed us, Lord. ఓ ప్రభు మీరు పవిత్రపరిచారు. But fill our hearts, Lord. ప్రభు నింపండి. Fill our vessels, Lord, ఓ ప్రభు మా పాత్రలు నింపండి. so that we can give to others. ఓ ప్రభు ఆ విధంగా ఇతరులకు మేము ఏమైనా ఇవ్వటానికి. We don't want to be selfish people like ప్రభు మేము Dead Sea, Lord. స్వార్థపరులుగా మృత సముద్రం వల్లే ఉండటానికి ఉండటానికి సాయం Let our waters flow to others, ఓ ప్రభు మా నీళ్లు ఇతరులకు ప్రవహించడానికి సాయం చేయండి. and they lift us up from the present condition. ప్రభు మేము ఉన్న స్థితిలో నుంచి మమ్మల్ని లేవనెత్తండి. Bless the churches who have gathered here. ఓ ప్రభు ఇక్కడికి చేరి వచ్చిన సంఘాలను జ్ఞాపకం In చేసుకోండి. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.